ఎంత విశ్వాసం ఉంటే సంఘం పట్ల, విశ్వాసం పట్ల, విశ్వాసుల పట్ల అంత మాట అంటాడు. నేను సువార్తను ధైర్యంగా ప్రకటించాలంటే, సువార్తను విరివిగా ప్రకటించాలంటే ఆ సమయంలో నా నోట వచ్చు మాట ఏవి రావాలో అది రావాలంటే నువ్వు విజ్ఞాపన చేయాలి నా గురించి అంటున్నాడు. గట్టిగా తప్పని గురించి విజ్ఞాపన చేయి. సావుకుడు వెళ్ళాడు, నా కొడుకు వెళ్ళాడు, నా బిడ్డ వెళ్ళాడు. అయ్యా ఏ సమయంలో, ఏ క్రమంలో, ఏ పరిస్థితుల్లో ఎలాగా మాట్లాడాలో, మాట్లాడిస్తావో నువ్వేం చేయాలి అని విజ్ఞాపన చేయాలి. ఎక్కడ చేయాలి? వెనకండి చేయమన్నాడా? నువ్వు ఉన్న స్థితిలో, నువ్వు ఉన్న ఇంట్లో, నువ్వు ఉన్న పరిస్థితుల్లో విజ్ఞాపన చేయండి. అప్పుడు విజయం ఎవరికి ఇస్తాడట? విజయం ఎవరికి ఇస్తాడు? ఆలకిస్తాడు. స్వార్థను ప్రకటించి సంఖ్యలు వేయించుకుంటున్న వారికి విజయం ఇస్తాడు. గట్టిగా తగ్గుతుంది. కనుక మనము చేసుకోవాల్సిన పని ఏంటంటే సమాధానమును, విశ్వాసమును, నీతిని, సత్యమును, విశ్వాసమును, సమాధానము అనేటటువంటి శిరస్రావమును అని పాదమును ధరించుకొని ఉండటం. జస్ట్ అలజడులు కాకుండా నిమ్మలంగా ఉండటం అని అర్థం చెప్పాలండి. అన్నమాలగా అలా ఉంటే మనం ప్రతి సువార్తను జయించుకొని వస్తాం. లేకపోతే అంతే సంగతి.